టీడీపీ పార్టీ ఆఫీస్‌కి వచ్చారట మంత్రి రోజా వైసీపీ తరపున తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని అసలు వైసీపీ తరపు నుంచి ఎవరు ఎన్ని రకాలుగా అయితే మరి తెలుగుదేశం పార్టీని అవమానించారో, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు, అలాగే ఆయన జైల్లో ఉన్నప్పుడు సొంత కుటుంబ సభ్యులని కూడా చూడకుండా, ఆడవాళ్ళని కూడా లేకుండా రోజా గారు అనాకారి మాటలన్నారు. అలాంటి రోజాకి చావు దెబ్బ చూపించారు నగరి ప్రజలు. నగరిలో వైసీపీ తరపున పోటీ చేసిన రోజాని సొంత పార్టీ వాళ్ళే ఓడించారని రోజా ఆవేదన వ్యక్తం చేసింది. దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా అదే తీర్పునివ్వడంతో ఇక చెప్పాల్సినటువంటి పని లేకుండా పోయింది. ఇప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటూ కొంతమంది చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి రోజా రాబోతుందని, మరి అందుకే టీడీపీ పార్టీ ఆఫీస్‌కి రోజా వచ్చారని చెప్తున్నారు. సో టీడీపీకి సంబంధించి మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరి మారబోతుండటం తెలిసి వైసీపీ నుంచి మరి మాజీ మంత్రి రోజా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా కూడా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి సంబంధించి శుభాకాంక్షలు అందించడానికి ఆమె వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో తాజాగా మంత్రి రోజా టీడీపీ పార్టీ ఆఫీస్‌కి రావడంతో మరి రోజా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున మరి ఏవైనా నిర్ణయం తీసుకుంటుందా? లేదంటే ఇక్కడ క్షమాపణలు కోరి ఏవైనా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిపోతుందా? లేదంటే శుభాకాంక్షలు అందించడానికే వచ్చిందా? అసలు ఆమె టీడీపీ పార్టీ ఆఫీస్‌లోకి వచ్చేంత ధైర్యం చేసిందంటే నిజంగా మరి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి నిర్ణయించుకుందని మరికొందరు చెప్తున్నారు.